కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. రైతులకు సంబంధించి ఏకకాలంలో రుణమాఫీ, వరి ధాన్యానికి రూ. 500 బోనస్ వంటి కార్యక్రమాల ద్వారా రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా 25 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు రైతుల పక్షపాతి అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీతో నేతృత్వంలో 70,000 కోట్లు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం సీఎం అహర్నిశలు కష్టపడుతుంటే ప్రతిపక్షాలు అలజడిని సృష్టించి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు, ఉచిత బస్సు సదుపాయం, ఉచిత విద్యుత్ చౌక ధర సిలిండర్లు ఇందిరమ్మ ప్రభుత్వంలో అందిస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కనబడటం లేదా అని నిలదీశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో ప్రజాపాలన 1 సంవత్సరం జరుపుకొని విజయవంతంగా ఈ 9 రోజులు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉత్సవాలు జరపాలని పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిన్న 2K రన్ ఇల్లంద క్రాస్ రోడ్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ఈరోజు ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం, రేపు ఇంకొకటి, అట్లా ఈ 9 రోజులు ఇచ్చిన ప్రణాళికల్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలి. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి మన పథకాలని, మనం చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజల్లోకి తీసుకుపోవటానికి మనం కాంగ్రెస్ నాయకులు ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు చెప్పి ప్రధానంగా మనం అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు అనేవి చాలా ఉపయోగపడ్డాయి. ఆ 6 గ్యారంటీల్లో దాదాపుగా 4-5 పూర్తి అయిపోయినాయి, 1-2 ఉన్నా ఈ 5టిని కూడా కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే ఇందాక అక్క చెప్పినట్టు పచ్చ కామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు వాళ్ళని మసిబూసి మభ్య పెడుతున్నారు. దీన్ని ప్రధానంగా కొత్తగూడెంలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ధాన్యం కొనుగోలు కేంద్రం రేగళ్ళపోయినప్పుడు కూడా ఒక ప్రధాన పాత్రలో ఎంపీపీకి చేసిన ఎక్స్ ఎంపీపీ సోనీ గారు అక్కడ మాట్లాడుకుంటూ 6 గ్యారంటీల్లో ఒక బస్ తప్ప ఏది అమలు చేయలేదని మాట్లాడితే విడ్డూరంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు గారు ముందే వెంటనే నేను లేచి, నువ్వు ఆగమ్మా, తెలియకపోతే మాట్లాడకుండా ఉండు, చాలా చేసి ఉన్నాను హనుమంతరావు గారు కూడా సాక్ష్యం. అలాంటి వాటిని మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అనేది కూడా చాలా బాధాకరంగా ఉంది. తప్పనిసరిగా మనం ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న పథకాలని ఎంతవరకు ఇప్పటివరకు రుణమాఫీ అన్న 31,000 కోట్లలో 18,000 కోట్లు, నిన్న ఒక 3,000 కోట్లు ఇట్లా చేసుకుంటూనే వస్తాను. తప్పనిసరిగా 2 లక్షల లోపున్న ప్రతి ఒక్కళ్ళకి రుణమాఫీ కాకపోతే కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని నిలదీయాల్సిన అవసరం కూడా రైతులకు ఉందనేది కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. టెక్నికల్ లోపాలుండే నాగిన వాటిని మనం ఏఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఏఓ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలించి రుణమాఫీ విషయంలో కూడా ఎవరికి ఎలాంటి అనుమానాలు వద్దో తప్పనిసరిగా చేసే బాధ్యత కాంగ్రెస్ దని. రాబోయే రోజుల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో బోనస్ల విషయంలో 500 రూపాయల బోనస్ల విషయంలో కూడా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. చాలామంది రైతుల ముఖాల్లో ఆనందాలు చూస్తున్నాం. మేము వెళ్ళిన దగ్గర ఆల్రెడీ వెంటనే పడిపోతున్నాయి కూడా 500 రూపాయలు. వాటికి మన సొసైటీ చైర్మన్ గారు హనుమంతరావు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసుకొని వచ్చే బిల్లులు అయితే, రైతులకు వచ్చే అమౌంట్లైనా ఈ బోనస్లైనా వాటిని కూడా నిక్కచ్చిగా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, వారు కూడా ఇలాంటి వాటిలో ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.